నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నా పేరు వలి. రాజ్ తరుణ్ కేసుకు సంబంధించి ట్విస్టుల మీద ట్విస్టులు, రోజుకొక కొత్త మలుపు చోటు చేసుకున్న విషయం కూడా మనం చూస్తూనే ఉన్నాం. సో నార్సింగ్ పోలీసులు రాజ్ తరుణ్కు 45 BNSS యాక్ట్ కింద నోటీసులు కూడా ఇచ్చారు. 18వ తారీఖు లోపు విచారణకు రావాల్సిందిగా ఆ నోటీసులో స్పష్టంగా పేర్కొన్న విషయం కూడా మనకు కనిపిస్తుంది. అయితే నార్సింగ్ పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి ఆ ఎఫ్ఐఆర్ రిపోర్ట్ కూడా మన దగ్గర ఉంది. అదేవిధంగా గత కొన్నాళ్ల క్రితం 2023 సంవత్సరంలో మస్తాన్ రావు మీద నమోదైనటువంటి ఈ కేసు, లావణ్య పెట్టిన కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కూడా మన దగ్గర ఉంది. సో రాజ్ తరుణ్ని కావాలని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. రాజ్ తరుణ్ నాకు కావాలి, నా రాజ్ తరుణ్ నాకు కావాలని చెప్పి లావణ్య డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో దాని వెనకాల ఏదో ఒక డ్రామా ఉందని చెప్పి చాలా మంది కూడా స్పందిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ప్రముఖ నటి కరాటే కళ్యాణి గారు మనతో స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే అండి. రాజ్ తరుణ్ కేసు మీరు ఫాలో అవుతూ ఉన్నారు. లావణ్య మాట్లాడే విషయాలు కావచ్చు, ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నీ మీరు చూస్తూ ఉన్నారు. ఏం చెప్తారు మేడం రాజ్ తరుణ్ ఇష్యూ గురించి? యాక్చువల్గా నేను ఇంతకు ముందు కూడా 2-3 అడిగితే 2-3 ఛానల్స్లో కూడా నేను జూమ్లో వెళ్ళి మాట్లాడాను. అమ్మాయిల ఇష్యూ అనగానే నేను కొంచెం స్పందిస్తాను. జనరల్గా ఏదైనా సోషల్ అవేర్నెస్ కోసం, వాటి కోసం, జస్టిస్ కోసం ఫైట్ చేస్తుంటాం కాబట్టి ఆడపిల్లని మోసం చేశాడు అన్నది క్లారిటీగా అక్కడ చెప్పిన విధానం, అమ్మాయి చెప్పే విధానం, అబార్షన్ అనగానే నేను కొంచెం హట్ అయ్యా. ఒక అమ్మగా ఫీల్ అవుతాం కదా అందరం. అయ్యో ఆడపిల్ల తను అబార్షన్ చేసుకుందని అంత ఓపెన్గా చెప్తుంది కదా, చేయించాడు అని. అలా ఎవరు చెప్పరు కదా, వేరే విషయాలు అయితే చెప్తారు అని నేను చాలా హట్ అయ్యి అమ్మాయికి సపోర్ట్ కూడా చేసినట్టుగానే చెప్పాను. అమ్మాయి వైపు నుంచి కూడా నేను 2 వైపులా చూడలేదు. బట్ ఇద్దరు వైపు ఎవరికి న్యాయం ఉందో తెలియదు. న్యాయం వచ్చే వరకు మనం వెయిట్ చేయాలి. బట్ ఎక్కువగా అమ్మాయి చెప్తుంది కాబట్టి ఇంత బహిరంగంగా చెప్పాల్సిన అవసరం అమ్మాయికి రాదు. రిలేషన్షిప్ గురించి కూడా ఇంతగా చెప్తోంది. అమ్మాయి గురించి ఏవో కట్ చేసి వదులుతున్నారని చెప్తున్నారు ఆడియోస్. సో ఏమో అమ్మాయి వైపు న్యాయం ఉందేమో అని నేను చెప్పాను. బట్ మీరు ఇప్పుడు నాకు చెప్పిన దాని ప్రకారంగా రాజ్ తరుణ్ అనే అబ్బాయి మరీ అంత వరస్ట్ క్యాండిడేట్ అయితే కాదు. ఎక్కడా లేదు అబ్బాయి గురించి బ్యాడ్ గా నేను విన్నది చూసింది. కూడా ఇండస్ట్రీ నుంచి ఒక డైరెక్టర్తో నేను మాట్లాడినప్పుడు, సో బాబు బంగారం అండి, చాలా మంచి వ్యక్తి, అనవసరంగా కేసులో లాగుతున్నారని చెప్పేసి. మంచోడు. ఇంకా ఆర్టిస్టులు అనగానే మా మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఏదో విధంగా లాగుతుంటారు, అది కామన్, అది ఎక్కడైనా ఉంటుంది. బట్ ఈ అమ్మాయిలో జెన్యూనిటీ తక్కువ ఉందేమో అన్నది ఎఫ్ఐఆర్ చూస్తే అర్థం. పోలీస్ ఎఫ్ఐఆర్ ఈ అబ్బాయి మీద చేసిన ఎఫ్ఐఆర్ ప్లస్ మస్తాన్ సాయి అనే అతనితో రిలేషన్ లో ఉంది. ఆ అబ్బాయితో కూడా కొంచెం ఉంది రిలేషను. నా అబ్బాయితో సహజీవనం ఈ అబ్బాయితో వదిలేసిన తర్వాతనో లేకపోతే ఇద్దరు కలిసి ఉన్నారు. ఇప్పుడు కూడా అంటే ఈ కేసు తెర మీదకి వచ్చిన తర్వాత రాజ్ తరుణ్ కూడా చాలా స్పష్టంగా 2017వ సంవత్సరం తర్వాత అసలు మేము కలిసిలేమో, మానసికంగా శారీరకంగా పూర్తిగా దూరంగా ఉన్నామని చెప్పి చాలా స్పష్టంగా రాజ్ తరుణ్ చెప్పాడు. ఇప్పుడు గుంటూరులో నమోదైన కేసు మేడం, ఈ ఎఫ్ఐఆర్ నా దగ్గర ఉంది. 2023వ సంవత్సరం ఏప్రిల్లో కేసు పెట్టింది. మస్తాన్ సాయి పూర్తిగా, అంటే మస్తాన్ సాయితో పరిచయం ఏ విధంగా ఏర్పడింది, ఎన్ని రోజులు కలిసి ఉన్నాము, ఆయన మీద కేసు పెట్టింది. మస్తాన్ సాయి మీద గుంటూరులో ఎఫ్ఐఆర్ ఇది. అక్కడే నాకు డౌట్ వచ్చింది ఏంటంటే, మస్తాన్ సాయి మీద 2023లో అయింది. వీళ్ళు 14 నుంచి కలిసి ఉన్నామని చెప్తుంది కదా. 2014 నుంచి కలిసి ఉన్నాం, మేము సహజీవనం 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాం అని చెప్తుంది ఆమె. సో ఇప్పుడు ఈ అబ్బాయితో 23లో అయిందంటే సహజీవనం అంటే కలిసి ఒక్కరితోనే ఉంటారు, 2-3తో ఉండరు జనరల్ గా. అంతే కదా, ఒక్కరితోనే కదా ఉండేది, 2-3తో ఉండలేరు ఎవరు. సో ఈ అబ్బాయితో 23 మీద కేసు పెట్టి ఈ అబ్బాయి నాకు కావాలని ఈ అబ్బాయి మీద ఎఫ్ఐఆర్ పెట్టి మరి ఇప్పుడు వచ్చి ఈ అబ్బాయి మీద ఎఫ్ఐఆర్ పెట్టడంలో తికమక ఉంది ఇక్కడ. అంటే క్లారిటీ లేదు. అమ్మాయికైనా క్లారిటీ ఉండకపోవాలి, లేకపోతే కేసు అయినా ఫేక్ అయి ఉండాలి. ఓకే, నా అనాలిసిస్ ప్రకారంగా ఎవరైనా సహజీవనం చేస్తున్నప్పుడు ఇంకొకరితో మళ్ళీ కంటిన్యూ అయినా వీళ్ళకి వాళ్ళకి రిలేషన్ ఉందని బయటకు వచ్చినా ఆ సహజీవనం అవుతుంది. ఓకే, ఏదో యూజ్ చేసుకుంటున్నారు ఏదో అవసరాలకి అన్నట్టుగా ఉంటుంది తప్ప సహజీవనం అంటే పెళ్లితో సమానం. ఇప్పుడు లావణ్య, నా రాజ్ తరుణ్ నాకు కావాలి, నా రాజ్ తరుణ్ తప్పిపోయాడు, అసలు ఎక్కడున్నాడో కనిపించట్లేదు, పోలీసులు మీరు వెతికి నా రాజ్ తరుణ్ నాకు అప్పగించండి, ఆయన నా 11 సంవత్సరాల బంధం, నా ప్రేమ అని చెప్పేసి ఒక పక్క చెప్తున్నారు. మరో పక్క ఏమో మస్తాన్ సాయి మీద ఆల్రెడీ వాళ్ళు కలుసున్న విషయం ఈ రిపోర్ట్ కూడా మనకు కనిపిస్తుంది. ఎట్లా చూడాలి ఈ రెండు? అదేనండి, ఇప్పుడు ఆమె అక్కడ ఏమన్నా ఎప్పుడు పెట్టారు అంటే లాస్ట్ ఇయర్ ఉంది, ఈ ఇయర్ వచ్చి నా ఇది అంటున్నారు. ఇప్పుడేమో కుక్కలకి నేను పెంచుకుంటున్నాను, అతను నాకు నెలకి 20,000 ఇవ్వట్లేదని ఇప్పుడు చెప్తోంది వచ్చి. సో నాకేం అర్థమవుతుందంటే, ఇప్పుడు మస్తాన్ సాయి ఈఎంఐ కలిసి ఏమన్నా ఈ కేసుకి ఏమన్నా చేస్తున్నారా, లేకపోతే ఈ మస్తాన్ సాయి అనే అతను మరి ముందు నుంచి ఇతనికి మంచి పేరుంది కదా హీరో అని చెప్పేసి ఆ అబ్బాయి ఏమైనా ఫోర్స్ చేశాడా? ఇద్దరు కలిసి చేస్తున్నారు అనడానికి ఆ అబ్బాయి మీద కూడా కేసు ఉంది, మస్తాన్ సాయి పైన. సో మస్తాన్ సాయి కేసు కరెక్ట్ అయితే ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ అయితే అది కరెక్ట్ కాదు. ఏదో ఒకటి
సో రెండేళ్ళు తీసుకుంటారు. గుంటూరులో అంటే ఉన్న అమ్మాయి affair ని- మనస్తత్వాన్ని అర్థం చేసుకోవాలి మనం ఇంకా అక్కడ. అవునవును, గుంటూరులో ఉన్న ఎఫ్ఐఆర్ ఏమే డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ వెళ్ళి ఏమని చెప్పింది? నేను ఈ అబ్బాయితో సహజీవనం చేస్తున్నా, అందులో రాశారా? వీళ్ళిద్దరు గొడవ జరిగింది. ఓకే. ఇక్కడ క్లియర్ గా మీకు ఒకసారి చదివి వినిపిస్తాను. యాక్చువల్ గా వీళ్ళిద్దరూ కలిసి ఉన్న తర్వాత అతను వెంటబడ్డాడంట ప్రేమించమని. ఆఫ్టర్ ఏ మంత్ షీ యాక్సెప్టెడ్ హిమ్, యాక్సెప్ట్ చేసింది, ప్రేమను యాక్సెప్ట్ చేసింది, మస్తాన్ సాయి ప్రేమను ఆమె ఒప్పుకుంది. ఒప్పుకుంది. అప్పటి నుంచి ఇద్దరు కలిసి ఉన్నారు, ఇంటికి రావటం పోవటం జరుగుతూ ఉండేది. Hmm. తర్వాత ఒకరోజు కొన్నాళ్ళు కలిసి ఉన్న తర్వాత ఈ మస్తాన్ సాయికి వేరే అమ్మాయిలతో లవ్ అఫేర్ ఉందని తెలిసిందంట. తర్వాత అంతకు ముందే అతనికి మ్యారేజ్ అయిన విషయం కూడా తెలిసిందంట. తెలిసి షీ క్వశ్చన్ హిమ్, హీ యాక్సెప్టెడ్ అండ్ అపాలైజ్డ్ హర్. క్వశ్చన్ చేసింది, క్వశ్చన్ చేసిన తర్వాత సరే నా తప్పు అయిపోయింది క్షమించంటే క్షమించేసింది మళ్ళీ. అంటే ఆమెకి పిక్కిల్ మైండ్ అనుకోవాలా? ఆ మైండ్ పిక్కిల్ మైండ్ అయితేనే అంటే వెంటనే 10-11 సంవత్సరాలు రాజస్థాన్తో ఉన్నానని చెప్పినామే ఎట్లా కలిసి ఉంటుంది, ఎట్లా మస్తాన్ సాయి ప్రేమని యాక్సెప్ట్ చేస్తుంది, ఎట్లా కొన్ని రోజులు కలిసి ఉంటుంది? అంటే ఈ అబ్బాయికి ఏమన్నా వదిలేసి దూరంగా ఉన్నాడు కాబట్టి ఇంకెవరినో ఒకరు చేసుకోవాలని అట్లా వెళ్ళిందేమో. మళ్ళీ ఇప్పుడు ఆమె బుద్ధి వచ్చి వచ్చిందా? అసలు ఏం అర్థం కావట్లేదు, నాకేం కన్ఫ్యూజన్ చేసేస్తున్నారు మీరు. కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉన్నా. అంటే ఒక అమ్మాయి ఇన్ని రకాలుగా అంటే రంగులు మార్చడం అన్నది నాకు రంగులు అంటారు వాటిని, అదే మరి షేడ్స్ చూపిస్తుంది. షేడ్స్ ఒక విధంగా మన 23లో ఒక షేడ్ అబ్బాయి మీద కేసు పెట్టినప్పుడు యాక్సెప్ట్ చేశాను, అబ్బాయి అపాలజీ చెప్పాడు, అబ్బాయి పెళ్ళయింది, ఇన్ని చెప్తున్నప్పుడు మరి రాజ్ తరుణ్తో సహజీవనం అని ఇప్పుడు ఎలా అంటారు? సహజీవనం బ్రేక్ అయిపోయినట్టే అక్కడ. అవును, బ్రేక్ అయిపోయింది. సహజీవనం కంటిన్యూస్ గా 10 years ఉన్నది, కంటిన్యూ ఇప్పటికీ స్టిల్ ఉంటే అనడానికి. మరి మస్తాన్ సాయి మీద మీరు కేసు పెట్టినప్పుడు మీరే యాక్సెప్ట్ చేశాను, ఒప్పేసుకున్నానని చెప్పి ఇది బ్రేక్ అయిపోయినట్టే కదా. ఇది బ్రేక్ అయినట్టే. మరి రాజ్ తరుణ్తో ఇప్పుడు ఎట్లా ఉన్నట్టు ఈమె? మళ్ళీ నా మరి అప్పుడు నువ్వు పాస్ట్ లో అబ్బాయితో ఉన్నావు, ఇష్టపడ్డావు, చేసుకున్నావు, అని నీకు నచ్చితే అబ్బాయితో ఏదైనా అబార్షన్ కూడా అయిందో లేకపోతే ఏమైందో అది మీ ఇద్దరు ఇది పర్సనల్. బట్ అది బ్రేక్ అయిపోయినట్టే. ఎందుకంటే ఈ అబ్బాయి మీద కేసు ఇది మీరు ఇంకోటి, ఈ కేసు బయటకు వచ్చిన తర్వాత మేడం రాజ్ తరుణ్ మీడియా ముఖంగా చెప్పారు 2017 తర్వాత బ్రేకప్ అయిపోయి మేము దూరంగా ఉంటున్నప్పుడు కూడా సో ఆయన రాజ్ తరుణ్ ఇంటి పైనే పోర్షన్ లోనే వీళ్ళు ఉండేవాళ్ళంట. సో డ్రగ్స్ అలవాటు కూడా ఉంది, డ్రగ్స్ కేసులో ఆల్రెడీ ఈ జన్మలో డ్రగ్స్ కేసులో ఉంది. సో డ్రగ్స్ తెచ్చుకోవటం కానీ చేసుకోవడం ద్వారా వీళ్ళిద్దరికి ఇప్పుడు నేను హీరోగా ఉన్నాను, నేను నా బిజీలో నేను ఉంటాను, ఇది చాలా సెన్సిటివ్. ఎందుకంటే ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ డ్రగ్స్ ఎట్లా పట్టుకుంటున్నారో మనం చూస్తూనే ఉన్నాం. నా కెరీర్కి ఇబ్బంది అవుతుంది, ప్లీజ్ ఇలాంటివి చేయొద్దు అన్నందుకు ఈమెను డ్రగ్స్ కేసులు ఇరికించడానికి రాజ్ తరుణే కారణమని ఆమె భావించి ఏమైనా ఈ విధంగా చేస్తున్నారో ఒక అనుమానం కూడా ఉంది. మేబీ ఛాన్సెస్ అయితే ఉన్నాయి మీరు అన్న విధంగా కూడా. కానీ ఒకటి నేను ఇప్పటికీ షాక్లోనే ఉన్నాను. ఎందుకంటే మొన్నటిదాకా నేను ఆమెకి అమ్మాయిలు ఇలా మరీ అబార్షన్ ఇష్యూస్ లేకపోతే లవ్ అని ప్రేమకి లొంగిపోయే అమ్మాయిలు ఎవరైనా, నేను కూడా ఒక అమ్మాయిని గడు కొంతమంది గురించి విన్నాను, తెలుసు, చూసాం. సో ప్రేమకి చాలా విధాలుగా లొంగిపోతారు అమ్మాయిలు. ఈ అమ్మాయి కూడా అలాగే అబ్బాయికి ఇష్టపడింది, పిచ్చిగా ప్రేమిస్తుంది, నా తరుణ్ కావాలి, నా రాజ్ తరుణ్ కావాలి అంటుంది ఆమె. అంటే అనేసరికి నేను కూడా అంత పిచ్చిగా ప్రేమిస్తుంది, ఈ అబ్బాయి ఎందుకు వద్దనుకుంటున్నాడు అని అనుకున్నాం. కొన్ని ఆడియోస్ విన్నప్పుడు కూడా ఇరిటేషన్ మనకు కూడా వస్తుంది ఆడియోలు వింటే, అలా ఉన్నాయి. మరి ఇన్ని అవుతున్నప్పుడు ఈ 23లో పెట్టిన కేసే నిజమైతే, మస్తాన్ సాయి అని అతనితో ఉన్నదే కన్ఫర్మ్ అయితే ఇది బ్రేక్ అయినట్టే. రాజ్ తరుణ్ గారితో ఇంకా అమ్మాయికి రిలేషన్ ఉందని ఎవరు ఒప్పుకోక్కర్లేదు. ఎందుకు ఒప్పుకుంటారు? మీరు రిలేషన్ అన్నప్పుడు కంటిన్యూస్ గా ఒక్కళ్ళతో ఉంటారు, కానీ ఇద్దరు ముగ్గురితో రిలేషన్ ఉంటుంది ఒకే టైంలో, సేమ్ టైంలో ఉండదుగా. ఇద్దరు ముగ్గురికి ఎప్పుడు ఉండదు. అంటే మాలవి మల్హోత్రా పరిచయం అయిన తర్వాత ఇప్పుడు కొత్తగా వస్తున్న సినిమా మేబీ ఈమె కూడా అట్లా చేసిందేమో. మాలవి మల్హోత్రా పరిచయం అయింది, నన్ను పట్టించుకోవట్లేదు, నేను మస్తాన్ సాయితో చేస్తే ఎబ్బై టిట్ ఫర్ టాట్ అనుకుని వెళ్ళిందేమో, ఇలా కూడా అయిందేమో అనుకుందాం మనం. ఒకవైపు ఆమె చేస్తున్నాడు కదా, నేను కూడా చేస్తా, నేనేం తక్కువ. అది క్షణికావేశంలో చాలా చేస్తారండి ఇద్దరు ఎవరైనా. మీ డ్రగ్ అలవాటు ఉందనుకోండి, ఆ టైంలో ఏమో బలహీన క్షణాలు, వీళ్ళు ఎవరేం చేస్తున్నారు ఎవరికి తెలుస్తుంది. ఇప్పుడు మాలవి మల్హోత్రా అని ఈ అబ్బాయి తిరుగుతున్నాడు కాబట్టి నేను ఇక్కడ నాకెందుకు దొరకరు అనేటట్టు చేసిందంటే ఏమికే నష్టం కదా. ఈ సినిమా స్టార్ట్ అయింది రీసెంట్ గా, నష్టం కదా. ఇదేమో 2023 మార్చి ఏప్రిల్ కదా. సో ఇది కన్నా ముందు అదైంది. సో అలా చూస్తే ఇంకా వీళ్ళిద్దరు కంటిన్యూస్ గా ఉన్నది వీళ్ళిద్దరు కన్నా ముందు, వీళ్ళ మధ్యలో బ్రేక్ అయిపోయారు. అలా అయితే రాజ్ తరుణ్ కరెక్ట్ చెప్తున్నట్టు 15లోనే చెప్పేశాడు కదా, మేము విడిపోయాము, మా ఇద్దరికి చాలా రోజుల నుంచి మేము దూరంగా ఉన్నాము. మరి ఆ అబ్బాయి చెప్తుందే ఇప్పుడు కన్సిడర్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఈమె ఇతనితో ఉంటూ మళ్ళీ ఇతను కావాలి అని ఏ విధమైన ఉద్దేశంతో చేస్తున్నారో ఆ ఉద్దేశాన్ని బయటికి తీయాలి ఫస్ట్ పోలీసు. ఆ కేసులన్నీ తవ్వి తోడితే ఆటోమేటిక్ గా బయటకు వస్తుంది. ఇప్పుడు ఈ అమ్మాయి ఏడుస్తుంది కదా, ఆడపిల్ల కదా అని మనం సింపతి చూపించేస్తే మగ పిల్లాడు కూడా అన్యాయం జరగకూడదు కదా. ఇప్పుడు చాలా మంది అదే అంటారు మేడం, ఆడపిల్ల కాబట్టి ఇండస్ట్రీ నుంచి చాలా మంది
మీలాంటి వాళ్ళు అందరూ సపోర్ట్గా నిలబడతారని చెప్పేసి అనుకుంటున్నారు. అంటే నిజం ఎటువైపు, న్యాయం ఎటువైపు? నిజం వైపే ఉండాలండి. ఎవరైనా సరే, అబ్బాయి అయినా అమ్మాయి అయినా తప్పే. తప్పుని ఖండించాల్సిందే. తప్పు చేస్తే అమ్మాయి అయినా శిక్ష పడాలి, అబ్బాయి అయినా శిక్ష పడాలి. అమ్మాయికైతే తక్కువ శిక్ష, అబ్బాయికైతే ఎక్కువ శిక్ష ఏమి ఉండదు. న్యాయానికి చట్టానికి అందరూ ఒకటే. సో ఈ అమ్మాయి తప్పు చేసిందన్నా కూడా అదే శిక్ష పడాలి. ఈమెకి ఏమైనా గ్రడ్జ్తో 45 days నన్ను పంపించారు నా మీద కోపంతో అని ఏమైనా అట్లా ఏమన్నా ఇప్పుడు ఆ రివెంజ్ ఏమైనా తీర్చుకుంటున్నారా, లేకపోతే ఈ అమ్మాయి నిజంగానే మోసపోయిందా, లేకపోతే ఈ అబ్బాయే తప్పు చెప్తున్నాడా? ఈ ఎఫ్ఐఆర్ మరి తప్పు కాదుగా. గుంటూరులో అయిన ఎఫ్ఐఆర్ అయితే తప్పు, పోలీసులు అయితే తప్పు చేయరుగా. తప్పు చేయరంటే వాళ్ళైతే లా ప్రకారంగా అన్ని వెరిఫై చేయకుండా ఎఫ్ఐఆర్ చేయరుగా. నేరుగా స్టేషన్ కి కంప్లైంట్ చేసిందంటే ఏది చెప్తే అదే రాస్తారు వాళ్ళు. మరి ఆమె చెప్పిందే అప్పుడు అది నిజమైనప్పుడు ఇదేంటి మరి ఈ ఎఫ్ఐఆర్ ఏంటి అంటే ఇది ఫేక్ ఎఫ్ఐఆరా? నువ్వు చేయించావా గ్రడ్జ్తో? ఫేక్ ఎఫ్ఐఆర్ రాజస్థాన్ మీద బురద చేయాలని చూసారా? అంటే అబ్బాయి ఎదుగుతున్న టైంలో ఒకవేళ కాదు ఇది నిజమైతే అదేంటి? ఓకే, అది మనం రెండు బేరీజ్ వేసుకుంటే నిజాలు ఇన్వెస్టిగేషన్ లో ఇవన్నీ తెలుస్తాయి. ఇన్వెస్టిగేషన్ లో ఇద్దరిలో ఎవరు తప్పున్నదని తేలాలి. ఒకవేళ అమ్మాయి తప్పున అమ్మాయి శిక్షింపబడాలి, అబ్బాయి తప్పున అబ్బాయి శిక్షింపబడాలి. ఎవ్వరు ఎటువైపు కూడా న్యాయం నుంచి చట్టం నుంచి తప్పించుకోలేరండి. కొంచెం లేట్ కావచ్చేమో, కొంచెం ఇవి కేసులు అనేవి కొంచెం లేట్ అవుతాయి అంతే మనకు తెలిసినంత. ఇప్పుడు ఏవో మారుతున్నాయి అన్నారు కాబట్టి కొంచెం తొందరగా అవుతాయేమో తెలియదు. బట్ ఏంటంటే ఈ అమ్మాయి ఇప్పుడు ఏమే దీక్షకు కూడా కూర్చుంటానంటుంది. రాస్తారంటే మీకు ఎందుకు నోటీస్ పంపించట్లేదు, ఎందుకు పిలవట్లేదు, ఎందుకు ఇన్వెస్టిగేషన్ ఫాస్ట్ గా చేయట్లేదు, నేను దీక్షకు కూర్చుంటా. దీక్షకు కూర్చుంటే ఈ ఎఫ్ఐఆర్ కాపీలు కూడా వాళ్ళు కూడా అందరు చూపిస్తారు కదా. ఈ ఎఫ్ఐఆర్ ఏంటని పోలీసులు కూడా అడుగుతారు కదా. సో ఏ ఎఫ్ఐఆర్ కరెక్ట్ అయితే దానికి కూర్చోమనండి దీక్ష, అది పద్ధతి కదా. ఇప్పుడు రాజస్థాన్ మీద కూర్చోవాలంటే బ్రేక్ అయిపోయినట్టే రిలేషన్. ఈ 23లో పెట్టిన ఎఫ్ఐఆర్ కరెక్ట్ అయితే బ్రేక్ అయిపోయినట్టే. బ్రేక్ అవ్వకపోతే నువ్వు రిలేషన్ లో ఉంటే నువ్వు కూర్చోవచ్చు. మరి రిలేషన్ బ్రేక్ అయిపోయి ఈ అబ్బాయి మస్తాన్ సాయి కావాలని నువ్వే అడిగి నేను యాక్సెప్ట్ చేశానని చెప్పి అతను సారీ చెప్తే నువ్వు యాక్సెప్ట్ చేసేసి ఇన్ని చేసి మళ్ళీ రాస్తారు నాకు కావాలి అంటే నీకు నిమిషం 1 సంవత్సరంకి ఒక్కసారి మనసు మారుతుంది అనుకోవాలా? లేకపోతే నచ్చినప్పుడు నీకు నచ్చినప్పుడు జస్టిస్ కావాలనిపిస్తుందా? ఓకే, నీకు నచ్చినప్పుడు నీకోసం న్యాయం చట్టం మారిపోవాలి. ఇప్పుడు ఇంత బలంగా కూర్చోడానికి వేరే కారణాలు ఏమైనా ఉండొచ్చా మేడం? అంటే ఏమన్నా ఎక్స్పెక్ట్ చేసి మేబీ వాళ్ళిద్దరి మధ్య ఫైనాన్షియల్ ఏమైనా ఉండొచ్చు. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఈ అమ్మాయికి? ఏమైనా తను ఏదో చెప్తుంది నేను చాలా డబ్బులు పెట్టాను, అమ్మాయి డబ్బులు అమ్మాయి వెనక్కి తెచ్చుకోవడం కోసం. లేకపోతే కూడా చాలా సందర్భాలు చెప్పాడు, నేను కూడా కొన్ని లక్షలు ఇస్తానే ఉన్నాను, ఆయన కూడా ఇచ్చాడు అంటున్నాడు, ఈమె పెట్టానంటుంది. ఇప్పుడు ఇద్దరులో ఎవరు రైట్ అని మనం చెప్తాం? వాళ్ళిద్దరు బ్యాంక్ స్టేట్మెంట్స్ తీసి చూడాలి, అది మనం చూడలేం. సో చేయాల్సింది ఎవరు? వాళ్ళు చేయాలి. ఓకే, బట్ ఫైనల్ గా గుంటూరు ఎఫ్ఐఆర్ అయితే కొంచెం ఇబ్బందికరంగా మారే అవకాశమే కనిపిస్తుంది. ఈ కేసులో అమ్మాయికి అవరోధం కలిగిస్తుంది. ఆ ఎఫ్ఐఆర్ ఖచ్చితంగా అమ్మాయికి న్యాయ పోరాటంలో అవరోధాన్ని కలిగించిపోతుంది. ఎఫ్ఐఆర్ అనేది ఉంది కాబట్టి 23లో అయిన ఎఫ్ఐఆర్ ఏదైతే ఉందో ఖచ్చితంగా అమ్మాయికి కొంచెం బాగానే స్ట్రగుల్ అవ్వచ్చు. వాళ్ళ లాయర్ గారు మరి ఏం సలహా ఇస్తారో తెలియదు కానీ నాకు తెలిసినంత వరకు రాజస్థాన్ ముందుకు వచ్చి కొంచెం అన్ని ఇంకా వివరాలు ఏమైనా బయట పెడితే ఇంకొంచెం క్లారిటీ వచ్చే అవకాశం. ఓకే, 18వ తారీఖు లోపు విచారణకు రావాలని చెప్పి పోలీసుల నుంచి ఆల్రెడీ నోటీస్. 18 అంటే ఇంకా ఎక్కువ రోజులు కూడా లేదు. అవును, ఈ 4-5 రోజుల్లోనే హాజరు కావాలి. సో ఇన్వెస్టిగేషన్ ఎట్లా ఉంటుంది, ఫర్దర్ గా ఏముంటుందో చూడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.